అది కాకుండా ఈ కన్స్ట్రక్షన్స్కి అయితే ఇసుక ఫ్రీ, వాటర్ ఫ్రీ, ఎలక్ట్రిసిటీ ఫ్రీ అన్నీ ఫ్రీగా ఇచ్చి కూడా ఎంత ఎక్కువ ధరకి ఎందుకు కోట్ చేస్తున్నారు? ఇది తప్పు కదా. ఇలా 2,00,000 కోట్లు ప్రజాధనాన్ని వృధా చేసి ప్రజలు భావితరాల మీద భారం మోపే బదులు మావిగన్ అంటూ మచిలీపట్నం అలాగే విజయవాడ, గుంటూరు కలిపి అక్కడ ఈ 3 నగరాలు కలిపి రాజధానిగా డెవలప్ చేస్తే అక్కడ ఎయిర్ కనెక్టివిటీ ఎయిర్పోర్ట్ ఉంది, అలాగే సీ కనెక్టివిటీ పోర్ట్ ఉంది మచిలీపట్నంలో, అలాగే విశాలమైన రోడ్లు ఉన్నాయి. దీనికి ఆ 2,00,000 కోట్లు 10% అంటే 20,000 కోట్లు ఖర్చు పెడితేనే సరిపోతుంది. అప్పుడు తొందరగా రాజధాని డెవలప్ అవుతుంది, ప్రజలకు కూడా ఉపయోగపడుతుందని ఒక మంచి వివరణాత్మకమైన సూచన చేశారు, ఒక ప్రతిపాదన చేశారు. దానికి సమాధానం చెప్పడానికి వీళ్ళ దగ్గర ఆన్సర్ లేక అమరావతిలో ఉన్న అవినీతి బయట పెట్టేశారు అని భయంతో ఈరోజు కుట్ర పన్ని తన ఎల్లో మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఇలా చేయిస్తున్నారు. అందువల్లనే ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేసినా దాన్ని చంద్రబాబు నాయుడు గారు సమర్థిస్తూ ఉండడం ఎంతవరకు సమంజసం? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఏమో తల్లి చెల్లి అంటూ మాట్లాడుతున్నారు. అతనికి ఆ మాట అనడానికి అర్హత ఉందా? తన చెల్లెలకు అతను ఏ రోజైనా ఇంటికి పిలిచి భోజనమైనా పెట్టారా అని మేము అడుగుతూ ఉన్నాము. అసలు ఎంత దారుణం అంటే వాళ్ళ చెల్లెలకి ఏమైనా హెరిటేజ్లో ₹1 ఆస్తి ఏమైనా వాటా ఇచ్చారని మేము అడుగుతూ ఉన్నాము. కాబట్టి లోకేష్ గారు అలాగే ఎంత దారుణంగా సమర్థిస్తూ సాక్షి ఆఫీస్ నుంచి ఆంధ్రజ్యోతికి ఎంత దూరమో, ఆంధ్రజ్యోతి నుంచి సాక్షికి అంత దూరం అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు. అంటే మహిళలకి ఎంత దారుణంగా వ్యాఖ్యానించిన మహిళల మీద వాళ్ళని సమర్థిస్తూ ఉన్నారంటే వీళ్ళు ఎంతగా దిగజారిపోయారో అర్థమవుతూ ఉంది. అలాగే మహిళా హోంమంత్రి విషయం తీసుకుంటే నిజంగా ఆవిడ్ని చూస్తే ఈరోజు రాష్ట్రంలోని మహిళలందరూ సిగ్గుపడుతున్నారు. ఒక మహిళ అయ్యుండి వీలైతే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వ్యాఖ్యల్ని ఖండించాలి, లేకపోతే నోరు మూసుకొని ఉండాలి. అది మానేసి ఈరోజు సమర్థిస్తూ ఆ తప్పేముంది అని మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆవిడకి ఒకటే నేను చెప్తున్నాను, మరి మీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే తానా తందానని మీ నాయకులందరూ అంటారు కదా, అదే వ్యాఖ్యలు మీ పార్టీ వాళ్ళకి వర్తించవా? అలా వర్తిస్తాయి అనేసి మేము అంత దిగజారిపోయి మాట్లాడము. కానీ మీరు ఈరోజు దిగజారిపోయి అలాంటి తప్పుడు వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తూ ఉన్నారు. మేము దీన్ని ఇప్పటికైనా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మహిళా కమిషన్ కూడా దీని మీద సుమోటోగా కేసు నమోదు చేయాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాము. అలాగే సెంట్రల్ ఉమెన్ కమిషన్ కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కూడా పోలీస్ స్టేషన్స్లో దీని మీద కంప్లైంట్ ఇచ్చాము. ఇంత తప్పుడు వ్యాఖ్యలు రాతలుగా రాయడమే కాకుండా యాంకర్ ద్వారా చెప్పించిన రాధాకృష్ణని, మేనేజ్మెంట్ని, యాంకర్ని అందరినీ కూడా అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి. అది జరిగేంత వరకు కూడా మా పోరాటం ఇలాగే కొనసాగిస్తాము. అలాగే ఈ కూటమి వాళ్ళు ఒకటి చేస్తున్నారు, ఇది చెప్పాలి. ఎందుకంటే ఎవరైనా బాధితులు మహిళలు తమకి అన్యాయం జరిగింది లేదా మోసం చేశారు లేదా అత్యాచారం చేశారని కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద వీళ్ళు చర్యలు తీసుకోవట్లేదు. కానీ మహిళల్ని కించపరుస్తూ మాట్లాడిన రాధాకృష్ణన్ మాత్రం ప్రొటెక్షన్ చేస్తూ నిన్న చూసాం, వాళ్ళ ఆఫీసుల చుట్టూ ప్రొటెక్షన్ ఇస్తూ వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఇలాంటి తప్పుడు పని చేసిన వాళ్ళని రక్షిస్తున్నారు. పోలీసుల్ని వాళ్ళకు ఉపయోగిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎప్పటికైనా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి, అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో సమన్వయకర్త అయిన మొల్లి అప్పారావు గారి ఆధ్వర్యంలో మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరము కూడా కలిసి వచ్చి ఎంవీపీ పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సార్, పత్రికను అడ్డం పెట్టుకుని మహిళల మీద ఇలాంటి రాతలు రాయొచ్చా? ఈరోజు సభ్య సమాజం తలదించుకునే విధంగా ముఖ్యంగా మహిళల పట్ల ఏబిఎన్ రాధాకృష్ణ తన ఏబిఎన్ ఛానల్లో ఒక మహిళా యాంకర్తో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల తాలూకా భార్యల్ని చెల్లెళ్ళ కింద భావించి వివాహం చేస్తారని చెప్పేసని, వెన్నెముక లేని బ్యాచ్ అని చెప్పేసని, మరి అదే రాధాకృష్ణ ఆదేశిస్తే నువ్వు నిజంగా లేడీ యాంకరు కదా, నువ్వు అదే రాధాకృష్ణ ఆదేశిస్తే నేను కూడా నా భర్తకి చెల్లిగా భావించి నేను కూడా పెళ్లి సంబంధం చూసుకుంటానని చెప్పే విధంగా ఈరోజు నువ్వు ఆ టీవీలో యాంకరింగ్ చేసావు. ఆ యాంకర్ ఎవరైతే ఉన్నారో ఈరోజు మీ చైర్మన్ ఆదేశిస్తే నువ్వు ఒక మహిళవై ఉండి ఆలోచించాలి కదా, నేనేం మాట్లాడుతున్నానని చెప్పేసి ఆలోచించకుండా ముఖ్యంగా ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కేంద్రంగా మరి అన్ని మార్గాలు, వాయు మార్గం కానీ, జలమార్గం కానీ, రవాణా మార్గం కానీ అన్నీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ రాజధాని పెడితే
మీరు 2 లక్షల కోట్లు ఎప్పుడు సమీకరిస్తారు, ఈ రాజధాని ఎప్పుడు పూర్తవుతుంది అని చెప్పేసి అని వాస్తవాలన్నీ కూడా ప్రజలకు తెలియజేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజధాని విషయం మీద మాట్లాడితే దాన్ని పక్కదారి పట్టించే విధంగా మరి ఏదైతే ఆయన చెప్పారో మావిగన్ అనే పేరుతో రాజధాని పెట్టండి అని చెప్పేసి ఆయన చెప్పారో అది ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్నటువంటి సమయంలో మీరు ఈరోజు దాన్ని పక్కదారి పెట్టించే విధంగా పోనీ ఇంకో విషయం మాట్లాడినా బాగున్ను, ముఖ్యంగా మహిళల పట్ల ఆ విధంగా మాట్లాడడం, అలాగే మీ హోంమంత్రి ఏం మాట్లాడుతుందో మనం చూసాం.